మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి, డిఫరెంట్ డిజీజెస్ అనేది వస్తున్నాయి, అరౌండ్ ద వరల్డ్ అలా వస్తుంది. సో ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది మనకి. సో ఎక్కువ అయిపోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది డెఫినెట్గా. సో ఈ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అండ్ మనం తినే ఆహారం కూడా యాక్చువల్లీ మనకి ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది కూడా చాలామందికి తెలియదు. అది ఎంత మందులు కొట్టారో లేదో అనేది కూడా తెలియదు చాలామందికి. సో ఆర్గానిక్ కాదా, కెమికల్స్ లేకుండా పెంచారా అనేది కూడా తెలీదు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మనం డెఫినెట్గా ఆహారంలో చేంజెస్ చేస్తే డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే రేట్ చాలా తగ్గిపోతుంది అండ్ చాలా తక్కువ సార్లు కూడా వస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఈ చేంజెస్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. అందరికీ దొరకడం అందుబాటులో ఉండదు కాబట్టి సో వాళ్ళ ఇంట్లోనే చిన్నవి ఏమన్నా లైక్ టొమాటో కానీ లైక్ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి వాళ్ళ ఇంట్లోనే పెంచుకోగలిస్తే చాలా మంచిది. సో ఎందుకంటే ఇవి చాలా ఈజీ పెంచడం కూడా. సో ఇవి ఇంట్లో రోజు వాడేవి కాబట్టి ఇవి మాత్రం మనం మంచి క్వాలిటీ తింటే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే ఆ న్యూట్రియంట్స్ దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చాలా ఇంటాక్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే అవి దాంట్లో పోకుండా దాని క్వాలిటీ తగ్గిపోకుండా క్వాలిటీ కరెక్ట్గా ఉంటాయి ఆ వెజిటబుల్స్లో, మనం ఇంట్లో పెంచుకున్నా లేకపోతే ఆర్గానిక్వి బయట కొనుక్కున్నా. సో ఎందుకంటే అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఎస్పెషలీ ఆకుకూరల్లో వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో డెఫినెట్గా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. చాలామంది నిమ్మకాయ నీళ్ళు తేనెతో కలుపుకొని లేకపోతే వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగుతారు. అలా కాకుండా మామూలు నీళ్ళల్లో ఉట్టి నిమ్మకాయ పిండుకొని తాగడం అనేది చాలా మంచిది, తేనెతో కాకుండా. అండ్ వేడి నీళ్ళల్లో అయితే అస్సలు కలపద్దు. సో ఇలా అయితేనే మనకి ఆ వైటమిన్ సి అనేది కూడా బాగా బాడీకి తగులుతుంది అనమాట. ఆకుకూరల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి, లైక్ వైటమిన్ ఏ, వైటమిన్ కే, వైటమిన్ సి ఇట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవి రోజు ఒక ఆకుకూర తింటే మంచిది. అట్లీస్ట్ వారంలో 4 times అన్నా మనం ఆకుకూరలు తినాలి. అది డిఫరెంట్ ఆకుకూరలు అయితే ఇంకా మంచిది మనకి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఫస్ట్ మనకు వచ్చేవి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫుడ్స్ అనేది చాలామంది ఇప్పుడు వింటూ ఉంటారు. ఆ ఫిష్ క్యాప్సూల్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అవి అన్ని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ కాబట్టి సో ఇవి ఎక్కువగా తీసుకుంటే మంచిది. అంటే మనకి బాదాం, అక్రోట్ అండ్ చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, వీటిలో కూడా మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి మనం రోజు ఒక్కొక్కటి తీసుకుంటే మనకు ఆ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి తగిలి ఇన్ఫ్లమేషన్స్ అనేది చాలా తగ్గుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా అలాగే తగ్గిపోతాయి అన్నమాట. సో ఇలాంటి ఫుడ్స్ డెఫినెట్గా ఎవ్రీడే డైట్లో తీసుకుంటే కానీ మనకు ఆ చేంజెస్ కనిపించదు. అండ్ ఏదో 2 days 3 days తీసుకొని 1 week తీసుకొని మానేస్తే మాత్రం మనకు అస్సలు రిజల్ట్ ఉండదండి. ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఆల్సో చిన్న పిల్లలకి ముందు నుంచే అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.